your review after first day. సో మనం ఫస్ట్ పుష్ప 2 గురించి స్టార్ట్ చేసే ముందు లెట్ us రివ్యూ వాట్ పుష్ప 1 హ్యాస్ లెఫ్ట్ us. సో పుష్ప 1 నుంచి మనం ఎక్స్పెక్టేషన్ చూసుకుంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది వేర్ ద పుష్ప 1 హ్యాస్ ఎండెడ్, ద రిఫ్ట్ బిట్వీన్ పుష్ప అండ్ బన్వర్ సింగ్ షెకావత్. సో వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ అనేది ఎలా ఉంటుంది, ఒకరికి ఒకరు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఈ క్యాట్ అండ్ మౌస్ చేజ్ లాగా ఉంటుందని ఏ ఆడియన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో విలన్ క్యారెక్టర్స్ అండ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అనసూయ ఉంది. అనసూయ నువ్వేం చేయలేవురా నేను చూస్తా యా తనది. సో షీ హ్యాస్ టు బి ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ పార్ట్ 2. సో దేర్ ఆర్ అలా లూజ్ ఎండ్స్ చాలా ఉన్నాయి పుష్ప 1లో, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ గుడ్ ఫిలిం విత్ సాటిస్ఫైడ్ ఫ్యాన్స్ అండ్ ఎవ్రీ వన్. ఇట్ టుక్ లాంగ్ టైమ్ పుష్ప 2కి. స్టిల్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది గైస్ వాచ్ పుష్ప 1 బిఫోర్ పుష్ప 2 బికాస్ నేను చూసాను. ఇంకా పుష్ప 2 చూస్తున్నాను కాబట్టి చూడలేదు, బట్ ఇట్ హ్యాస్ సమ్ రీవాచ్ వాల్యూ పుష్ప 1కి. Definitely entertained me even after these many years. And the character Allu Arjun had in Pushpa 1 is definitely one of its kind. Basically, it breaks a stereotype of hero characterizations. So generally మనం చూసుకుంటే ఒక హీరో somewhere he encounters with a villain and some rift arises between them. ఒక పగ ప్రతీకారం సమ్ కైండ్ ఆఫ్ ఇలా ఉంటాయి. సో మనం బేసిక్గా సుకుమార్ సినిమాలో మనం ఎగ్జామిన్ చేసినట్లయితే సో వీటికి భిన్నంగా ఉంటాయి. అండ్ ఎక్సెప్ట్ ఫర్ రంగస్థలం ఇట్స్ అ మాస్టర్ పీస్. వీ కెనాట్ కమెంట్ ఆన్ దిస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో దానికి భిన్నంగానే పుష్ప తీశాడు. అండ్ పుష్ప క్యారెక్టర్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. రంగస్థలం ఎలానో పుష్ప I definitely felt Sukumar has cracked it character-wise. Character-wise, definitely Sukumar crack చేశారు ఒక మంచి క్యారెక్టర్ని. సో తను ఈ క్యారెక్టర్ని పుష్ప 2లో ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ పుష్ప 2 ఇన్ క్యారెక్టర్ సెన్స్. లైక్ క్యారెక్టర్లో ఈ చేంజెస్ ఉండాలంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్. I expected it to be the same Pushpa 1 లానే ఉంటే అండ్ బట్ he keeps on achieving things. But Pushpa 1లో ఉన్న క్యారెక్టర్ he just maintains it అన్నట్లు అనుకున్నాను. He definitely grows in Pushpa 2. But the attitude, తనకి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుందో that is what I liked in Pushpa 1. So I want that to be continued in Pushpa 2. సో మనం పుష్ప 1 చూసినట్టు whatever the hero characterization, his attitude, his behavior towards his bosses especially, and the money sense, everything Sukumar has covered in Pushpa 1. So character ni ఇంతవరకు బిల్డ్ చేయాలో అంతవరకు పుష్ప 1లోనే బిల్డ్ చేసి మనకు వదిలేడనే సెన్స్లో నేను ఉన్నాను. సో ఫర్దర్ దాన్ని ఇంకా బిల్డ్ చేయాలి అంటే అదే ఆరా, అదే యాటిట్యూడ్ అండ్ అదే పొగరు కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి తప్ప అందులో ఫర్దర్ డెవలప్మెంట్ ఉంటుంది అనేది సో కాంట్ ఎక్స్పెక్ట్. ఆల్సో ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఇన్ పుష్ప 1. సో దో వీ హ్యావ్ లైక్ చాలా కొన్ని సీన్స్ ఉన్నాయి, బట్ ద ఇంపాక్ట్ దే లెఫ్ట్ లైక్ పుష్ప 1లో ఇఫ్ యూ రిమెంబర్ ఫ్యామిలీ సీన్స్ ఆర్ ద వన్స్ వీ రిమెంబర్ మోస్ట్. లైక్ ప్రాబ్లమ్స్ దట్ హీ హ్యావ్ హిస్ ఓన్ ఫ్యామిలీ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, సో తన సర్నేమ్ గురించి తను ఫీల్ అయ్యే విధానం కానీ, లైక్ హీ ఎక్స్పెక్ట్స్ దట్ సర్నేమ్, హీ వాంట్స్ దట్ సర్నేమ్ అండ్ ఆల్సో ద ఫ్యామిలీ. అది ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ బికాస్ హీ హ్యాడ్ ఎ ఎల్డర్ బ్రదర్ హూ ఈస్ వెరీ యాంగర్ ఆన్ హిమ్. సో తను ఎలా ముందుకు తీసుకెళ్తాడు, దీస్ ఆర్ ద పాయింట్స్ లైక్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పుష్ప 1 బేసికలీ. సో మనకు పుష్ప 2లో ఈ పాయింట్స్ మనకి అడ్రస్ చేస్తే that will make Pushpa 2 a very good film. Okay, so do you want to talk anything about Pushpa 1 before we start about Pushpa 2? Yeah, let's revisit those points. First thing, what about Dachai?
what happens in between Pushpa and Shekhawat, whether Pushpa will be accepted into family. మనకి పుష్ప 1లో మనకి కంటిన్యూషన్ will happen. And moreover, we have further speculations in online and social media. So let's keep all those aside. For now, let's not discuss those. So mainly ఈ 3 points గురించి మనం డిస్కస్ చేస్తాం. So what he covered, what they achieved in Pushpa 2. So whether it worth watching. So let's start. Okay. So coming to Pushpa 2, very excited. Frankly చెప్పాలంటే it's for Sukumar. So we know Allu Arjun is a very good performer, but it's Sukumar brilliance that makes the movie stand out. That is how we entered the movie theater, and it's going on well. Like first, let's talk about the positives. Positive is, I feel whatever the positive in this film is Pushpa characterization, family emotions. So Pushpa 2 positives నా వరకు వస్తే డెఫినెట్లీ ఎమోషనల్ సీన్స్. బట్ ఈ ఎమోషనల్ సీన్స్ సుకుమార్ ఫస్ట్ పార్ట్ లో రెగ్యులర్ ఇంటర్వెల్స్ టచ్ చేస్తూ వచ్చాడు. బట్ పుష్ప 2లో వచ్చేసరికి సో ఇట్ వెంట టు బ్యాక్గ్రౌండ్, లైక్ లాస్ట్ లో టచ్ చేశాడు. మళ్ళీ హీ వెంట టు రెగ్యులర్ ఫార్మాట్ ఆఫ్ సేవింగ్ ఏ గర్ల్ టు గెట్ హిస్ ఫ్యామిలీ. అదొకటి అనిపించింది. బట్ ద పాజిటివ్ థింగ్ మనం మాట్లాడేది ఏంటంటే దోస్ సీన్స్ టచ్డ్ మీ, నాకు కనెక్ట్ అయ్యే పర్సనల్. అతను ఎపిసోడ్ ఈస్ రియలీ గుడ్. అక్కడ మనము అల్లు అర్జున్ లిటరలీ చెప్పాలి, అల్లు అర్జున్ నటర విశ్వరూపం చూస్తాము. లైక్ లిటరలీ ఐ వాజ్ గోయింగ్ త్రూ సమ్ ఆర్టికల్స్ అండ్ చెప్పారు లైక్ ఆ సీన్లో అల్లు అర్జున్కి అమ్మవారు పూరినట్టు ఉంది అన్నారు. ఎగ్జాగరేట్ లా అనిపించింది. బట్ వెన్ ఐ సీ ఇట్, ఇట్స్ డెఫినెట్లీ లైక్ ద ఎక్స్ప్రెషన్స్ కానీ, ద షేకింగ్, ద ఫేస్ షేక్ చేసే మూమెంట్స్ కానీ, లైక్ ఇట్స్ లిటరల్లీ లైక్ అమ్మోరు పూనినట్లే చేశారు. ఇట్స్ బెస్ట్ సీన్ ఇన్ ద ఎంటైర్ మూవీ. అండ్ ఆల్సో లైక్ ద ఇంటర్వెల్ సీన్. ద బీజిఎం ఇస్ గుడ్. బీజిఎం చాలా బాగుంది. కొన్ని సీన్స్ లో బీజిఎం ఇస్ గుడ్. వీ స్టిల్ హ్యావ్ కన్ఫ్యూజన్ లైక్ ఎవరు శామ్ సిఎస్ ఆర్ డేవిస్ టీవ్ ఏ సీన్స్ కి చేశారు అనేది. బట్ బీజిఎం ఈస్ డెఫినెట్లీ గుడ్, బెటర్ దాన్ పుష్ప 1 బీజిఎం వైజ్. అండ్ అల్లు అర్జున్ యాక్టింగ్ నాకు పర్సనల్ గా ఇట్స్ గుడ్. బట్ ఐ లైక్ ద మోస్ట్ ఇన్ పుష్ప 1. పుష్ప 2 కంటే పుష్ప 1లో నాకు నచ్చింది తన యాక్టింగ్. I would say definitely it's a worth a watch just for the Jatara scene and the climax. డెఫినెట్లీ వన్ టైం వాచ్. Yes. అవాయిడ్ చేసే మూవీ అయితే సో డిఫరెంట్ వేరే నెగటివ్ ఆస్పెక్ట్స్ కానీ ఏవి కానీ మీరు ఇగ్నోర్ చేసినా కూడా, సో ఈ ఫిల్మ్ ఎందుకు చూడాలి ఒక యాజ్ అన్ ఆడియన్, యాజ్ అ న్యూట్రల్ ఆడియన్, ఆల్సో యాజ్ అన్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఎందుకు చూడాలి అంటే జస్ట్ ఫర్ జాతర సీన్ అండ్ క్లైమాక్స్ సీన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్. ఈ మూడు కనుక మనము ఈ మూడు చాలు అనుకుంటే మాత్రం మనం మూవీని ఫుల్ ఫ్లెడ్జ్ ఎంజాయ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ పుష్ప 1ని పుష్ప 2ని కనుక మనం కంపేర్ చేసుకుంటే దేర్ ఆర్ సమ్ ఫ్లాస్, డెఫినెట్గా ఫ్లాస్ ఉన్నాయి. అండ్ ఐ డోంట్ నో అసలు ఏమైంది, రైటింగ్ డిపార్ట్మెంట్లో ఏం డెఫిషియెంట్ వచ్చింది ఈసారి అనేది నాకు పూర్తిగా అర్థం కాలేదు. అండ్ సుకుమార్ కూడా తన ఫుల్ క్యాలిబర్ని యూజ్ చేయలేదేమో అని అనిపిస్తుంది. సో చూసుకుంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న రైటింగ్ క్వాలిటీ కానీ, తను చెప్పే ఒక్కొక్క డైలాగ్ కానీ, తన మేనరిజం కానీ చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. ఇన్ఫాక్ట్ లైక్ ఇట్స్ ఇన్బిల్ట్ ఆ ఫాల్ట్ కానీ ఈ షోల్డర్ లా ఇట్స్ లైక్ ఇన్బిల్ట్ అతను క్యారెక్టర్, హీఈస్ ఇన్ ద క్యారెక్టర్ అనేలాగా ఉన్నాయి పుష్ప 1లో. అండ్ సమ్వేర్ ఇన్ పుష్ప 2 we feel it as a bit artificial. సో మేబీ ఇన్ పుష్ప 1 తను ఒక కూలి స్థాయి నుంచి వెళ్ళి ఒక సిండికేట్ యజమానిగా, ఒక సిండికేట్ హోల్డర్ హెడ్గా ఎదిగే క్రమంలో తన యాటిట్యూడ్ చేంజ్ని, తన మైండ్ సెట్ చేంజ్ని, తన అంబిషన్ని చాలా బాగా చూపించాడు. అండ్ మేబీ ఇంకా ఫర్దర్గా గ్రో అవుతే ఏమవుతుంది, డబ్బులు సంపాదిస్తాడు, పేరు వస్తుంది, ప్రతి ఒక్కరిలో భయం పెడతాడు. మేబీ ఆ ఆరగెన్స్, సమ్వాట్ బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవ్వడం, మేబీ ఇవి జస్టిఫై చేయలేకపోయారేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ డెఫినెట్గా దేర్ ఈజ్ ఎ క్వైట్ డిఫరెన్స్ వెన్ యూ కంపేర్ పుష్ప 1, పుష్ప 2. బట్ మనం కనుక పుష్ప 2ని ఏ కంపారిజన్స్ లేకుండా, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, జస్ట్ ఫర్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అండ్ బీజిఎం
అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ చూడొచ్చు. కొన్ని సీన్స్ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఎంట్రీ సీన్, అల్లు అర్జున్ ఎంట్రీ సీన్, ఇట్ ఎండ్స్ అబ్రప్ట్లీ. లైక్ ఐ నో లైక్ అందరూ వాటర్లో పడిపోతాడు. సో స్క్రీన్ ప్లే వైజ్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, సమ్ టైమ్స్ ద స్క్రీన్ ప్లే అన్ని లైక్ స్పూన్ ఫీడింగ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయరు. లైక్ హీ మైట్ కమ్, బట్ టీజర్లో కానీ ఇక్కడ మనకి కొన్ని షార్ట్స్ కనిపించాయి. లైక్ హీస్ కమింగ్ అవుట్ ఆఫ్ వాటర్. టీజర్లో కనిపించిన కొన్ని సీన్స్ మనకి మూవీలో కనిపించలేదు. మేబీ వాళ్ళు పుష్ప 3కి రిలేటబుల్గా లింక్ చేసి ఇలాంటి పుష్ప 3లో పెడతారేమో. బట్ సచ్ డిసిజన్ లైక్ ఆ సీన్స్ని కొంచెం అబ్రప్ట్గా ఏం చేసినట్లు అనిపించింది. మోర్ ఓవర్ 40 days ఆ కంటైనర్లో హీస్ లెర్నింగ్ సమ్ లాంగ్వేజ్, బట్ ఎలా ఉంటున్నాడు ఫుడ్ అన్ని లేకుండా, గాలి అదంతా లేకుండా అనేది సమ్వేర్ సుకుమార్ కూడా భయపడి దారిలో క్యారీ అవుట్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఈ స్టార్డంతో సుకుమార్ కూడా క్యారీ అవుట్ అయ్యాడేమో అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వచ్చింది. బికాజ్ ఫస్ట్ హాఫ్ ఈస్ గోయింగ్ గుడ్. లైక్ మరీ ఎక్స్ట్రాడినరీగా వెళ్తుందని కాదు, కానీ పుష్ప ఇస్ కైండ్ ఆఫ్ ఫిలిం దట్ రన్స్ ఆన్ ది క్యారెక్టర్ తో రన్ అవుతుంది. అండ్ మనకి పెద్ద ఎక్స్పెక్ట్ చేసేవి ఏమి ఉండవు. లైక్ క్యారెక్టర్ కరెక్ట్ గా తీసుకెళ్తే చాలు. పుష్ప ఐ మీన్ బిఫోర్ ఇంటర్వెల్ ఇట్స్ గుడ్, బాగానే వెళ్ళింది. ఓకే, పర్లే వెళ్తుంది, యావరేజ్ గా వెళ్తుంది అనిపించింది. అంటిల్ జాతర ఎపిసోడ్ ఇట్ వాస్ గోయింగ్ గుడ్. జాతర ఎపిసోడ్ లో హై ఇచ్చారు. బట్ ఆఫ్టర్ జాతర ఎపిసోడ్ మనకు చూసాక మనకి ఏం అర్థం అవుతుందంటే, మేబీ పేపర్ మీద స్టోరీ వేరే ఉంది. పుష్ప 3 అనేది ఉండాలి అని మనకి పుష్ప 2లో సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఏమైనా చేంజ్ చేశారా, ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ని కలపడానికి సీన్స్ కొన్ని యాడ్ చేసి ఇక్కడే ఈ సెకండ్ పార్ట్ లోనే కలిపేద్దామని ఫ్యామిలీ రిలేటెడ్ చేశారా, కొంచెం సైడ్ ట్రాక్ అయిపోయినట్లు నాకు అనిపించింది ఆఫ్టర్ ద జాతర ఎపిసోడ్. ఎగ్జాక్ట్లీ. సో యాజ్ అన్ ఆడియన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధానానికి అండ్ పుష్ప 2 నేను స్క్రీన్ మీద చూసిన విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ no one would expect that, and I'm saying it in a bit positive and also negative way. So అసలు చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ లో ఎండ్ చేసిన విధానానికి మనం బన్వర్ సింగ్ షెకావత్ అండ్ పుష్ప మధ్యలో ఒక క్యారెక్టర్స్ విల్ టాక్. we think like they will fight each other, they will turns on cards, so అనుకుంటాం. బట్ అది చాలా మినిమల్ గా అండర్ ద కార్పెట్ లాగా వెళ్ళిందని నా ఫీలింగ్. అండ్ మోర్ ఓవర్ ఎట్ సమ్ పాయింట్ బన్వర్ సింగ్ షెకావత్ అనే పర్సన్ చాలా ఫన్ వేలో వెళ్ళిపోతుంది. కామెడియన్ లా చాలా కామెడీ సెన్స్ లో వెళ్ళిందేమో అనిపించింది. మేబీ దే థాట్ సంథింగ్ ఎల్స్ ఇన్ మిడ్ వే, అండ్ మధ్యలోకి వచ్చిన తర్వాత స్టోరీ మార్చినట్టుగా అనిపిస్తుంది. బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ని తక్కువ చేసి ఇంకో పవర్ఫుల్ క్యారెక్టర్ ని పెట్టాలనే ఉద్దేశంలో somewhere they lost the touch అని నాకు అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ పార్ట్ లో లైక్ ఎవ్రీ క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ కి ఇట్ విల్ బి లైక్ వెరీ గుడ్ సీన్స్, లైక్ మంచి సీన్స్ పడ్డాయి. అనసూయ క్యారెక్టర్ కానీ, సునీల్ క్యారెక్టర్ కానీ, సో డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ పార్ట్ 2కి వచ్చేసరికి దే వేర్ లైక్ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్, లైక్ అనసూయ కానీ, సునీల్ కానీ. సునీల్కి అయితే హార్డ్లీ డైలాగ్స్. లిటరల్లీ థర్డ్ పార్ట్ కి క్యారీ చేయడం కోసం సునీల్ని పెట్టారనిపించింది నాకైతే. సో చాలా క్యారెక్టర్స్ని ఓవర్ షాడో చేస్తూ అల్లు అర్జున్ క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెగటివ్ పాయింట్ ఇన్ పుష్ప 2, బికాస్ ఇట్స్ అబౌట్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ సరౌండింగ్. పుష్ప వరల్డ్ ఎలా ఉంది అని చెప్పడానికి ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పుష్ప సింగిల్ హ్యాండెడ్లీ లైక్ వాట్ ఎవర్ అతనికి ఏం కావాలంటే చేసేస్తున్నాడు, ఈజీగా అయిపోతున్నాయి. ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది కనిపించలేదు. ద ఓన్లీ కాన్ఫ్లిక్ట్ దే వాంట్ టు క్యారీ అవుట్ ఈస్ బన్వర్ సింగ్ షెకావత్. బట్ ఆ క్యారెక్టర్ ని కూడా కమెడియన్ లా చేసేసరికి పుష్పకి సరైన కాన్ఫ్లిక్ట్ లేదు అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ ఫ్రంట్ ఎండ్ లోకి వచ్చేసి, సో దట్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ లా కంప్లీట్ అయిపోయింది. సో దట్ ఈస్ ద క్లైమాక్స్ అగైన్. అండ్ క్లైమాక్స్ కూడా చాలా అబ్రప్ట్ గా ఎండ్ అయినట్లు అనిపించింది. సెకండ్ పార్ట్ లోనే టోటల్ స్టోరీ కవర్ చేసేసి అన్నెసరీ సీన్స్ అన్ని తీసేసి స్టోరీ వైజ్ వెళ్ళి క్యారెక్టర్స్ ని హైలైట్ చేస్తూ, డిఫరెంట్ క్యారెక్టర్ హైలైట్ చేస్తూ పార్ట్ 2కి ఎండ్ చేసేస్తే ఇట్ షుడ్ హావ్ బీన్ ఎక్సలెంట్ మూవీ. సో ఇక్కడ ఒక చిన్న కనెక్టివిటీ నాకు అనిపించింది. సో పుష్ప 1
ఒక వెడ్డింగ్ ఈవెంట్లో ఒక హోమం ఫైర్తో ఎండ్ అయిపోతుంది. అండ్ పుష్ప 2లో సేమ్ వెడ్డింగ్ ఈవెంట్ అండ్ ఇన్ సమ్ వే ఇట్ రిజంబుల్స్ ఎ ఫైర్. అదేంటో చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, సో చెప్పను. దేర్ ఆర్ సమ్ క్యారెక్టర్స్, దేర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్, వీ డోంట్ నో వై దే వర్ ఇన్ దిస్ మూవీ అండ్ దే డోంట్ హ్యావ్ మచ్ స్కోప్. అండ్ మూవీ అంతా పుష్ప క్యారెక్టర్ మీదనే వెళ్ళిపోతుంది అండ్ పుష్పనే క్యారీ చేస్తుంది. పుష్పనే యాజ్ ఈ సెడ్ పుష్ప ఫోర్గ్రౌండ్ లో ఉండి మిగతా క్యారెక్టర్స్ అన్ని సప్రెస్ అయినట్టు ఫీల్ అనిపిస్తుంది. డెఫినెట్లీ వన్ టైం వాచబుల్. ఫ్యాన్స్ అయితే 2 times అయినా చూడొచ్చు, జస్ట్ ఫర్ ది యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఓవర్ ద టాప్ ఉన్నాయి, బట్ ఫ్యూ పీపుల్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్. అండ్ అల్లు అర్జున్ యాక్టింగ్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ మీ, లైక్ నా పర్సనల్గా. ఇట్స్ నాట్ లైక్ ఎక్స్ట్రాడినరీ, బాగుంది, చాలా బాగా చేశాడు, బట్ కొంచెం ఓవర్ యాక్టింగ్ అయిపోయిందేమో అనిపించింది. దట్స్ డైరెక్టర్స్ డిసిషన్ అండ్ యాక్టర్స్ డిసిషన్. పిచ్ ఏదైతే ఉందో యాక్టింగ్ వైజ్, అల్లు అర్జున్ యాక్టింగ్ వైజ్ పిచ్ ఏదైతే ఉందో అది పుష్ప 1 పిచ్ కంటిన్యూ చేస్తే బాగుండేదేమో అనిపించింది, కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళకుండా. అండ్ ఇఫ్ యూ సీ డైలాగ్స్, యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంలో తనకు కొంచెం క్యారెక్టర్ బిల్డ్ చేశారు. సో దాంట్లో కొన్ని మేనరిజమ్స్, ఇంకా ఎక్స్ట్రా మేనరిజమ్స్ యాడ్ చేశారు. సంథింగ్ లైక్ నోట్లో ఏదో వేసుకొని ఉంటాడు ఎప్పటికీ, అండ్ మాట్లాడేది కూడా కొన్నిసార్లు మనకు డైలాగ్ కూడా. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, నాకు ఐ డోంట్ నో హౌ సుకుమార్ థాట్, బట్ డబ్బు పెరుగుతుంటే చెడు వ్యసనాలు పెరుగుతాయి అని చెప్పాలనుకున్నాడేమో, బట్ ఓకే ఇట్స్ ఫైన్. బట్ డైలాగ్స్ అనేవి చాలా వరకు అర్థం అవ్వాల, దట్ షుడ్ హ్యావ్ అడ్రస్డ్ బిఫోర్ ద రిలీజ్. శ్రీవల్లి క్యారెక్టర్ గురించి ఒక 2 points. శ్రీవల్లి క్యారెక్టర్ ఈస్ గుడ్, లైక్ వాజ్ గుడ్ ఇన్ ఫస్ట్ పార్ట్, లైక్ పర్లేదు అనిపించింది. బట్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇట్స్ బెటర్ దెన్ ఫస్ట్ పార్ట్ ఫర్ మీ. బట్ ఏంటంటే రష్మిక, సో తన డబ్బింగ్ నాకు ఎందుకో క్యారెక్టర్కి సూట్ అవ్వదు. ద ఎమోషన్స్ కరెక్ట్గా క్యారీ చేయదు తన డబ్బింగ్. తనకి వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తే బాగుండేది అనిపించింది. లైక్ ఇఫ్ వితౌట్ ద డబ్బింగ్ హర్ ఎక్స్ప్రెషన్స్, హర్ యాక్టింగ్ ఈస్ వెరీ గుడ్. బట్ తన వాయిస్ ఈ ఎమోషన్స్కి సెట్ అవ్వట్లేదేమో బికాస్ షీ డోంట్ నో తెలుగు అని అనిపించింది. బట్ అదర్వైజ్ షీ డిడ్ ఏ గుడ్ జాబ్. సో అండ్ ఎస్పెషల్లీ శ్రీవల్లి క్యారెక్టర్ కొన్ని సీన్స్లో నాకు ఇట్స్ నాట్ శ్రీవల్లి, ఇట్స్ యాక్చువల్లీ రష్మిక మందన హూ ఇస్ యాక్టింగ్ అన్నట్టు అనిపించింది. సో రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ తన స్టేజ్ పైన కానీ ఈవెంట్స్లో కానీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో అవి నాకు కనిపించినట్టుగా అనిపించింది. యా, ఓవరాల్గా మాట్లాడుకుంటే బీజిఎం ఈజ్ వెరీ గుడ్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆర్ గుడ్, బట్ కొంచెం ఓవర్ ద టాప్ ఉన్నాయి. అల్లు అర్జున్స్ పోర్ట్రేయల్ ఈజ్ గుడ్, బాగా చేశాడు అల్లు అర్జున్, యాక్టింగ్ ఈజ్ వెరీ గుడ్, బట్ కొంచెం హై పిచ్లోకి వెళ్ళిపోయింది అనిపించింది. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్, డైరెక్షన్ ఈజ్ గుడ్ ఫర్ వాట్ దే డిడ్, లైక్ ఆ సీన్స్ వర్ గుడ్, బట్ సుకుమార్ ఈజ్ వే 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 బియాండ్ క్యాపబుల్ తను. అండ్ ఓవరాల్ మూవీ ఈజ్ వాచబుల్. సో నెగటివ్స్కి వస్తే ఫస్ట్ ద స్టోరీ బిల్డింగ్, సో సమ్వేర్ ఇట్ సైడ్ ట్రాక్ అనిపించింది అండ్ ఫ్యూ సీన్స్ కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ డైలాగ్స్ అండ్ రైటింగ్ కొంచెం తగ్గిందేమో అనిపించింది. అండ్ అదర్ క్యారెక్టర్స్ యాక్టింగ్, సో అపార్ట్ ఫ్రమ్ అల్లు అర్జున్, శ్రీవల్లి, సో ఈ మెయిన్ క్యారెక్టర్స్, లీడ్ క్యారెక్టర్స్ కాకుండా కొన్ని అదర్ క్యారెక్టర్స్ యాక్టింగ్ కొంచెం తగ్గింది ఆర్ నో స్కోప్ అన్నట్టు అనిపించింది, నో ఇంపార్టెన్స్ ఆర్ నో స్కోప్ అన్నట్టు అనిపించింది. సో ఇట్స్ లైక్ బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ నో డైలాగ్ ఆర్ స్టోరీ ఆఫ్ బిహైండ్ దెమ్. చాలా క్యారెక్టర్స్ కి డైలాగ్స్ లేవు. సో దే వర్ జస్ట్ స్టాండింగ్ లైక్ ఎ స్టాచ్యూ. సునీల్ కి కూడా ఒక somewhat similar dialogues in 2 or 3 scenes అంతగా. అండ్ we expect more from దాచాయిని. సో అది కూడా మామూలుగా ఒక పెంకి క్యారెక్టర్, ఒక బాగుడికాయ క్యారెక్టర్ లాగా అయిపోయింది. సో దీస్ ఆర్ ద నెగటివ్స్. ఐ మోస్ట్ డిసప్పాయింటెడ్ విత్ ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్. సో చాలా ఎక్స్పెక్ట్ చేశాను, సో టోటల్లీ డీవియేట్ అయిపోయింది క్యారెక్టర్. అండ్ యూనో ఒక ఇంటర్వ్యూలో ఫహద్ ఫాసిల్ కూడా చెప్పాడు, సో పుష్ప వల్ల నాకు వచ్చింది ఏమీ లేదు, మేబీ హీ హ్యాడ్ దిస్ సెన్స్ ఇన్ హిస్ మైండ్. సో ఉండొచ్చు, బట్ లాస్ట్ లో క్లిఫ్ హ్యాంగర్ ఐ డోంట్ నో అది ఫహద్ లేదంటే నీది అని ఇంట్రడ్యూస్ న్యూ క్యారెక్టర్ అనేది ఐ డోంట్ నో. ఇఫ్ ఇట్ ఇస్ ఫహద్ దేర్ ఇస్ నో సెన్స్.
నో సెన్స్ అండ్ అసలు that doesn't make any sense for part 3. So we don't know how they build, how they come up with new stories, new twists. బట్ ఎగ్జైట్మెంట్ లెవెల్ అయితే క్రియేట్ చేయడంలో లేదు. ఇట్ ఫెయిల్డ్. Yes. పార్ట్ 3కి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడంలో ఫెయిల్డ్. పార్ట్ 1 ఈజ్ సక్సెస్ఫుల్ పార్ట్ 2కి, బట్ పార్ట్ 2 ఈజ్ ఫెయిల్డ్ ఫర్ పార్ట్ 3. ఓకే, సో దిస్ ఈస్ అవర్ వీడియో గైస్. దిస్ అవర్ ఫస్ట్ వీడియో, జస్ట్ రిమైండర్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్. సో చాలా వీడియోస్ వస్తాయి, నాట్ అబౌట్ రివ్యూస్. వీఆర్ ప్లానింగ్ డిఫరెంట్ వీడియోస్. ఐ హోప్ యూ గైస్ సపోర్ట్ us, give us the best support, and we'll try to give you the best videos. And thank you so much in advance for all your support. So we request you everyone to like, share and subscribe to our YouTube channel, and ilanti videos chestamu. And so it's our first YouTube channel, we are taking a new step, so I request you all to encourage us, give us some courage, and so thank you everyone, thank you so much. Thank you guys, bye. Jai Hind.